నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దేవి అండి, నక్కపల్లి మరి. డాక్టర్ గారితో మాట్లాడండి, వింటున్నారు. చెప్పండి అమ్మా. సరే మేడం, అదే గర్భసంచిలోనూ కాయలు ఉన్నాయన్నారు మేడం. ఓకే అమ్మా, మీ వయసు ఎంత? 35 మేడం. ఓకే, దానికి ముఖ పరీక్ష చేస్తే కొంచెం క్యాన్సర్ లాగా ఉంది అనేసి అన్నారు మేడం. ఇప్పుడే స్టార్ట్ అవుతుందని అన్నారు. అది క్లియర్ అయిపోయి అంటే గర్భం తీసేస్తాను అన్నారు మేడం. సర్జరీ చేసి తీసేస్తే అది క్లియర్ అవుతుందా మేడం? మళ్ళీ ఎప్పుడన్నా వచ్చే ఛాన్సెస్ బట్టి ఏమైనా ఉన్నాయండి? అంటే క్యాన్సర్ రావడానికి కూడా అమ్మ చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు రిపోర్ట్స్లోనే మనం ఏంటంటే మీకు వచ్చిన ఏటీపియా అంటామండి రిపోర్ట్లో. ఏటీపియా ఉంది అంటే డెఫినెట్గా అది క్యాన్సర్ అవ్వచ్చు ఫ్యూచర్లో అని ఒక ఛాన్స్. సో మనం ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్ని గడ్డలు ఉన్నాయమ్మా ఫైబ్రాయిడ్స్? 2 ఉన్నాయన్నారు మేడం. సైజ్ ఎంత అని చెప్పారు? చిన్నవా లేకపోతే ఎట్లా? చిన్నవని అయితే సైజు నాకు తెలియదు మేడం, చెప్పలేదు. గర్భం అయితే తీసేయాలి, సర్జరీ పడుతుంది అని అయితే చెప్పారు మేడం. అమ్మ ఒకటి 2 గడ్డలు ఉంటే ఆ గడ్డల వరకు తీసేసి మెరీనా అని ఒక లూప్ లాగా ఉంటుందమ్మా. దాంట్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. అది మీరు గర్భాశయం లోపలికి మన కాపర్టీ పెట్టినట్టు పెడతాం. దానివల్ల మీకు ఫైబ్రాయిడ్స్ అనేది మళ్ళీ మీకు ఫ్యూచర్లో రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఎటు మనం ష్రింక్ అవ్వడానికి పెట్టుకోవచ్చు, లేదా మీరు అట్లా ప్లాన్ చేసుకోండి. కానీ గర్భాశయం ఆపరేషన్ అయితే అవసరం లేదమ్మా. అంటే ఫ్యూచర్లో వచ్చేదాన్ని కూడా మనం ఈ లూప్ ద్వారా ఆపచ్చు చేంజెస్ అనేవి. డాక్టర్ గారు, అసలు ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయి, కానీ సిస్టంలో చాలా కాలం ఉన్నప్పటికీ కొంతమంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల ఏదైనా నిర్లక్ష్యం చేసినట్టయితే ఫైబ్రాయిడ్స్ వల్ల ఎటువంటి నష్టాలు ఏమైనా ఉంటాయి ఫ్యూచర్లో? అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు సబ్స్యూరజల్ ఫైబ్రాయిడ్స్ అంటామండి. అవి మామూలుగా మోర్ దాన్ 12 వీక్స్ అంటే 12 వారాల కంటే లేదా 8 సెంటీమీటర్ల కంటే పెద్దది ఉందంటే దాని మీద అది ట్విస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదా అంటే ఫైబ్రాయిడ్ కదా, ఇట్లా గడ్డ, దాని కింద ఒక స్టాక్ లాగా ఉంటుంది, ట్విస్ట్ అవ్వచ్చు, లేదా హెమరేజ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, క్యాన్సర్ చేంజ్ రావచ్చు, 1% ఛాన్స్. లేదా ఈ ఫైబ్రాయిడ్ వెళ్ళి ఇప్పుడు మన గర్భాశయంకి ముందు మూత్రం సంచి బ్లాడర్ ఉంటుంది, వెనకాల మనకి కిడ్నీ యురేట్రస్, ఆ యురేట్రస్ మీద కంప్రెషన్ పడి మన కిడ్నీస్ వాపు రావచ్చు. సైజుని బట్టి చిన్న సైజులు ప్రాబ్లం చేయవు. పెద్ద సైజ్ అంటే డెఫినెట్గా పెద్ద సైజు ఉన్నప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వేసుకొని ఆ ఫైబ్రాయిడ్ తీసేసుకోవాలి. ఓకే, సో ఈ ముఖ పరీక్ష అనేది ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకుంటే మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలుస్తుంది? అంటే ఒకటి అల్ట్రాసౌండ్ ద్వారా కూడా తెలుస్తుంది. బేసిక్ స్కానింగ్ అండి ఫస్ట్. ముఖ పరీక్ష ఎప్పుడు చేస్తామంటే ఫైబ్రాయిడ్స్ వల్ల లోపల పొర ఎండోమెట్రియం అంటాం, అది ఎండోమెట్రియల్ థిక్నెస్ కానీ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ముఖ పరీక్ష చేయించుకోవాలి. కానీ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఒక 5-6 ఫైబ్రాయిడ్లు ఉన్నాయి అన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ముఖ పరీక్ష చేయడం వల్ల లోపల ఎండోమెట్రియల్ సెల్స్ ఎట్లా ఉన్నాయని మనకు తెలుస్తుంది. కానీ ఫైబ్రాయిడ్లోకి మనం ముఖ పరీక్ష చెయ్యం, అవి అలానే ఉంటాయి. ఈ క్యావిటీన్లోంచి మనం ఎండోమెట్రియల్ లైనింగ్ నుంచి తీసి చూస్తాం సెల్స్ ఎలా ఉన్నాయి. అవును మ్యామ్. సో ఈనాటి కార్యక్రమంలో చాలా మంది ఇప్పుడు మన కాల్స్ కూడా అట్లానే వచ్చాయి, గర్భసంచి అనేది ఎంత ఇంపార్టెంట్, తీయించుకోక్కర్లేదు అన్న విషయాన్ని కూడా ప్రేక్షకులకు చాలా, ఎందుకంటే ఇంతకు ముందు ఉండేదండి. ఇప్పుడు వచ్చిన న్యూయర్ మెథడ్స్, మెడిసిన్స్, మిఫిప్రిస్టోన్, ఎలాగోలిక్స్, కొత్త జిఎన్ఆర్హెచ్ ఇవన్నీ వచ్చాయి. సో ఆధునిక చికిత్సలు మనకి ఫైబ్రాయిడ్స్ కి ఏమున్నాయి, అట్లానే గర్భసంచి తీయించుకోకుండా కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్న విషయాలను ప్రేక్షకులకి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.